సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకునే వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, ఇదిగో తండ్రి, మా అందరి జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని దయచేశారు. మీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ దినం మేము పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఒక అంశంను పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నట్టుగా గ్రహించి భూమి మీద తండ్రి నేను మహిమపరిచి నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి మాకు దయచేసిన ఎంతో గొప్పదైన శ్రేష్టమైన నీ రక్షణను బట్టి నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, సత్యము తెలియక రక్షణ లేక ఎంతో మంది నశించిపోతూ ఉన్న ఈ దినాలలో తండ్రి శ్రేష్టమైన రక్షణను తండ్రి మాకు దయచేశారు. మీకే స్తుతులు, స్తోత్రం. ఇదిగో తండ్రి, అనేకులకు నీ యొక్క సత్యవాక్యమును ప్రకటించి అనేకులను తండ్రి అగ్నిలో నుండి లాగినట్టు రక్షించి నీ రాజ్యంలో చేర్చే కృపాభాగ్యమును మాకు దయచేయమని, ఇంకా అనేకులను తండ్రి నీ కొరకు సిద్ధపరచడం సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశము ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్న వారు ఎవరు అన్న ఈ అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ వ్రాయబడి ఉంది అని మొదట మనం పరిశీలిస్తే, ఈ సందర్భం మనకు లూకా సువార్తలో కనబడుతుంది ప్రియులారా. అయితే ఆ సందర్భాన్ని మొదట మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాలలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా ఉండెను. అప్పుడు అతడు పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననేయుండునని చెప్పాను అనే ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అయితే ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు అని మొదట మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక ఉపమానం చెబుతున్న సందర్భంలో ఈ మాటలు చెప్పబడుతున్నాయి అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. అయితే ఈ ఉపమానంలో ఒక ధనవంతుని గురించి కొన్ని సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఆ సమృద్ధిగా పండిన ఆ పంట ఆయనకున్న పాత కొట్లలో సరిపోదు గనుక ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఆ పాత కొట్లను విప్పి కొత్తవి కట్టి ధాన్యాన్ని వాటిలో ఉంచాలి అని ఆ ధనవంతుడు ఆలోచిస్తున్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఆస్తిని సమకూర్చుకుని తనలో తాను ఏమనుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్న ఒక సందర్భం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఆ దేవుడు ఆ ధనవంతునితో ఏమంటున్నాడు ఆ విషయాన్ని కూడా మనం చూస్తే, వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని ఆ ధనవంతునితో చెప్పిన మాట కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుడు ధనవంతునితో మాట్లాడుతున్న మాటలను మనం ఆలోచన చేయగలిగితే, పరిశీలించగలిగితే, వెర్రువాడా, ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడు. అంటే ఈ ధనవంతునితో ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నాను అని ఇక్కడ చెప్పట్లేదు దేవుడు, నీ ప్రాణమును అడుగుచున్నారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్న సందర్భం మనకు కనపడుతుంది. అంటే ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నది దేవుడు కాదు అన్న విషయం మనకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని చదువుతూ ఏమంటారంటే, దేవుడే ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ అడుగుతున్నది ఎవరు అని అంటే,
ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని దేవుడు ధనవంతునితో చెబుతున్న సందర్భం ఇది. మరి ఇంతకీ ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరు? ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే కొంతమంది ఈ సందర్భాన్ని చదివి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో ఏదైతే వ్రాయబడి ఉందో, బలిపీఠము క్రింద వధింపబడి ఉన్న ఆత్మలు ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారు అని కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రకటిస్తూ కూడా ఉన్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో ఉన్న ఆ మాటలను కూడా మనం ఒకసారి పరిశీలించగలిగితే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి మనం చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను అని మనం ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఇది ఎంతవరకు వాక్యానుసారమైంది అంటే, లూకా సువార్తలో 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల్లో వ్రాయబడిన ఆ సందర్భము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాల్లో వ్రాయబడిన ఆ సందర్భంతో సరిపోతుంది. ఇక్కడ ఈ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరో కాదు, ఈ బలిపీఠము క్రిందనున్న ఆత్మలే అని కొంతమంది భావిస్తున్నారు. కానీ ఈ రెండు సందర్భాలను మనం పరిశీలిస్తే ఈ రెండు ఒకటేనా? లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 21 వచనాలలో ఉన్న ఆ యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్న ఆ ఉపమానంలో ఉన్న సందర్భము, మరియు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలలో ఉన్న ఈ సందర్భము రెండు ఒకటి కాదు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. ఈ రెండిటికి ఎలాంటి సంబంధము లేదు అన్న విషయాన్ని కూడా మనము మొట్టమొదట గ్రహించువారమైనాం. అయితే ఈ సందర్భాలు ఎందుకు ఒకటి కాదు, ఎలా కాదు అనే ఆ విషయాన్ని కూడా మనము కొంతవరకు ఈ వచనంలో వ్రాయబడి ఉన్న విషయాలను మనము పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియుల. అయితే మొదట ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో వ్రాయబడిన సందర్భము, అది ఏ సందర్భము అని మనం చూస్తే, అది ఒక ఉపమానాన్ని గురించి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో తెలియజేస్తున్న సంగతి. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ సంగతి అదేంటి అనంటే, అది ఉపమానము కాదు. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ఈ విషయం ఏంటి, అది ఎవరు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు, ఏం చెబుతున్నారు అన్న ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే, యోహాను గారు దర్శనములో ఉన్న విషయాలను చూస్తూ, అంటే పరదైసులో జరుగుతున్న విషయాలను చూస్తూ మనకు చెబుతున్న సంగతులే ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనకు 9 నుంచి 11 వచనాల్లో కనబడుతూ ఉన్నాయి. అంటే యోహాను గారు చూస్తున్న దర్శనంలో నాథా సత్యస్వరూపి, ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చక ఉండు అని అడుగుతున్న వారు ఎవరు అని మనం పరిశీలిస్తే, వీరు చనిపోయిన వారు, నిద్రించిన ఆత్మలు, వధింపబడిన ఆత్మలు అని కూడా అదే లేఖనంలో మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ వచనంలో ఉన్నవారు ఎవరు అని మనం ఇంకా కొంచెం పరిశీలిస్తే, వీరు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదనము గావింపబడిన వారు లేదా వధింపబడిన వారు అని కూడా మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి వీరు ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచిస్తే, వీరు బలిపీఠము క్రింద ఉన్నారు అని ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు. అంటే బలిపీఠము క్రింద నేను వధింపబడిన ఆత్మలను చూచితిని అంటున్నాడు ఆయన. అంటే బలిపీఠం అంటే ఏమిటి, ఈ బలిపీఠం అనేది ఎక్కడ ఉంది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈ బలిపీఠం అంటే ఏదో కాదు, భూమినే బలిపీఠము అని ఇక్కడ యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు బలైపోయింది ఎక్కడ అంటే భూమి మీదనే. ఆయన కపాలమనబడిన స్థలములో శిలువ మీద బలైపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా మనము పాత నిబంధన కాలంలో కూడా దేవుని కొరకు ఎవరు బలి అర్పించిన బలిపీఠాన్ని ఎక్కడ కట్టారు అంటే, వాళ్ళందరూ కూడా బలిపీఠాన్ని కట్టింది ఇక్కడ భూమి మీదనే కట్టారు. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న బలిపీఠమైనా
యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన బలైపోయిన బలిపీఠమైన ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే అది భూమి మీదనే ఉంది. కాబట్టి యోహాను గారు ఈ బలిపీఠం అని దేన్ని పిలుస్తూ ఉన్నారు అంటే భూమినే బలిపీఠముగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక బలిపీఠము క్రింద వధింపబడిన ఆత్మలను చూచితిని అని యోహాను గారు చెబుతున్నారు అంటే భూమి క్రింద యోహాను గారు వధింపబడిన ఆత్మలను చూస్తున్నారు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి భూమి క్రింద అంటే ఎక్కడ అని మనము ఆలోచించగలిగితే భూమి క్రింద ఏ లోకం ఉంది అంటే పాతాళ లోకం అనేది భూమి క్రింద ఉన్నది అని అనేకమైన లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. భూమి క్రిందనున్న పాతాళ లోకము అని అనేకమైన లేఖనాలు మనకు చాలా గ్రంథాలలో కనబడుతూ ఉంటాయి. అయితే ఈ పాతాళ లోకములో నెమ్మది పొందు స్థలములో లేక పరదేశు అనే ఒక ప్రదేశములో ఈ వధింపబడిన ఆత్మలు ఉన్నాయి అని మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాల్లో వ్రాయబడిన సందర్భము ఉపమానమా అంటే అది ఉపమానం మాత్రం కాదు, అది ఒక దర్శనము. యోహాను గారు చూస్తున్న ఒక దర్శనము. ఆ దర్శనాన్ని చూస్తూ ఉండి దర్శనంలో యోహాను గారు చూసినటువంటి సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ లేఖనాలు చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే యోహాను గారు దర్శనంలో చూసిన ఈ సంగతులు ఉపమానాల, సాదృశ్యాల, దర్శనాల అని మనం పరిశీలన చేయగలిగితే అక్కడ జరుగుతున్నటువంటి సంగతులను యోహాను గారు చూసి రాస్తూ ఉన్నారు. ఎక్కడ జరుగుతున్నాయి అవి అని అంటే యోహాను గారు చూస్తున్న దర్శనములో పరదేశు అనే ప్రాంతములో పాతాళ లోకములోని నెమ్మది పొందే స్థలములో జరుగుతున్న సంగతులను ఆయన చూసి తెలియజేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ బలిపీఠము క్రిందనున్న ఆత్మలు అనగా నెమ్మది పొందు స్థలములో పరదేశులో ఉన్న ఈ ఆత్మలు అక్కడ వారు ఏం చేస్తున్నారు అని మనం పరిశీలిస్తే వారు అక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నారు, నెమ్మది పొందుతూ ఉన్నారు. అందుకే వారికి ఒక సమాధానం కూడా ఏమొచ్చిందంటే మీ సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు మీరు ఇంకా కొంచెము కాలము విశ్రమించుడి అని అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్న ఒక పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే అది విశ్రమించే స్థలముగా, నెమ్మది పొందే స్థలముగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి పరదేశుకు వెళ్ళిన వాళ్ళంతా ఎవరు అనంటే పరిశుద్ధులే పరదేశుకు వెళ్తారు, నీతిమంతులు మాత్రమే పరదేశుకు వెళ్తారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం ప్రియులారా. అంటే తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడింది. ఈ తెల్లని వస్త్రాన్ని ధరించుకున్న వీరంతా దేవుణ్ణి ఏమడుగుతున్నారంటే భూనివాసులకు ప్రతిదండన చేయాలి అని దేవుణ్ణి అడుగుతున్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అలా అడిగిన వారికి ఎవరైనా సమాధానం చెప్పారా అంటే వారికి ఒక సమాధానం కూడా వచ్చింది. అదేంటి అని మనం చూస్తే 11వ వచనంలోనే తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. అంటే ఇంకా కొంచెం కాలం వారు అక్కడ ఏం చేయాలంటున్నాడు, విశ్రమించండి అని వారికి ఒక సమాధానం వస్తుంది. ఇప్పుడు మనం ధనవంతుని సందర్భాన్ని మనం చూస్తే లూకాసు వార్తలో వ్రాయబడిన ఆ సందర్భాన్ని మనం చూస్తే దేవుడు ధనవంతునితో ఏం చెబుతూ ఉన్నాడు అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవి సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వెర్రివాడ ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అనే ఈ మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చాలా మంది అనుకుంటున్నట్టుగా పరదేశులో ఉన్న వధింపబడిన ఆత్మలే ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారనే ఒక అభిప్రాయం ఉంది. అది ఈ సందర్భంతో సరిపోవట్లేదు. సరిగా అది ఏమవుతుంది అనంటే ఏదో కొంత అది ఇది ఒకటిగా లేనట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ అభిప్రాయము తప్పు అనే విషయం మనం ఇక్కడ గ్రహించువారమైన ఎందుకు ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నవారు పరదేశులో ఉన్నవారు వధింపబడిన ఆత్మలు కాదు అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు నా ప్రాణమా తినుము
త్రాగుము సుఖించుము అని తన ప్రాణముతో చెబుతున్న ధనవంతునికి తీర్పు తీర్చమని అడుగుతున్నారా? అంటే అక్కడ ఒక మనిషిని గురించి వాళ్ళు తీర్పు తీర్చమని అడగట్లేదు, బలిపీఠం క్రిందనున్న ఆత్మలు. కానీ ఇక్కడ ఈ లూకాసు వార్తలో ఉన్న ఆ మాటను చూస్తే ఒక మనిషిని గురించే వాళ్ళు ఆ మనిషి ప్రాణాన్ని అడుగుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అయితే బలిపీఠము క్రింద ఉన్నవారు ఎవరికి తీర్పు తీర్చమని అడుగుతున్నారు అంటే ఆ ధనవంతుని ప్రాణాన్ని అడిగేది పరదేశులో ఉన్న ఆత్మలా కాదా అనే విషయము మనకు అర్థం కావాలంటే అక్కడ ఒకని ప్రాణాన్ని వారు అడగట్లేదు, భూనివాసులందరికీ తీర్పు తీర్చమని అడుగుతున్నారు. కనుక ఇక్కడ ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ఈ వచనము లూకాసు వార్తతో సరిపోవట్లేదు. అంటే ఈ బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ధనవంతుని ప్రాణాన్ని అడగట్లేదు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మనం ఒకసారి పరిశీలన చేసి రెండు సందర్భాలను గనక పరిశీలించగలిగితే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని కూడా మనము ఆలోచించగలిగితే ఎంత మాత్రము ఈ రెండింటికి సంబంధం అయితే కనపడట్లేదు. ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయంలో ఉన్న వచనాలలో వ్రాయబడిన ఈ సంగతులు ఉపమానాలు కాదు, రూపకాలంకారంగా వ్రాయబడింది కూడా కాదు. మరి ఏంటి అది అంటే దర్శనాన్ని చూస్తూ యోహాను గారు రాస్తూ ఉన్న సంగతులు. ఈ దర్శనంలో యోహాను గారు రాస్తున్నవి ఎక్కడ జరుగుతున్న సంగతులను తెలుసుకుని చెబుతున్నాడు అంటే పరదేశులో జరుగుతున్న సంగతులను చూస్తూ ఆయన చెబుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమైనా. అయితే ఆ పరదేశులో ఉన్నవారు దేవుణ్ణి ఏమడుగుతున్నారు అంటే మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయమని అడుగుతూ ఉన్నారు. కానీ లూకాసు వార్త విషయానికి వచ్చేసరికి 12వ అధ్యాయంలో ఉన్న సందర్భంలో ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెప్పబడుతున్న ఆ సంగతులు ఉపమానములో ఉన్న సంగతులు. ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడేమో ఒక దర్శనాన్ని చూస్తూ ఒక ప్రదేశంలో జరుగుతున్న విషయాలను యోహాను గారు చెబుతూ ఉంటే ఇక్కడేమో యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ సందర్భం ఒక ఉపమానము అన్న విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ ప్రకటన గ్రంథంలోని ఆ విషయము యోహాను గారు దర్శనం చూస్తూ చెబుతూ ఉంటే లూకాసు వార్తలోనేమో యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ ఉపమానానికి ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ వచనాలలో యోహాను గారు చూస్తున్న దర్శనంలో చెబుతున్న ఆ సంగతులకు ఏమాత్రము సంబంధము లేదు అన్న విషయాన్ని మనం మొదట గ్రహించాలి. కాబట్టి ఇదొక వేరే సంగతిని గూర్చి తెలియజేస్తూ ఉంది. అక్కడ వ్రాయబడిన ఆ సందర్భం ఇంకా ఇంకొక వేరే సంగతిని గురించి తెలియజేస్తుంది. కానీ ఈ రెండు ఒకటి కాదు, వీటికి ఎలాంటి సంబంధము లేదు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్న ఈ విషయం ఏం చెబుతుంది అని మనం ఆలోచిస్తే ఒక ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నారు కొంతమంది అని చెప్పబడుతుంది. కానీ పరదేశులో ఉన్నవారు దేవుణ్ణి అడిగే సందర్భము ఏమడుగుతూ ఉన్నారు అంటే పరదేశులో ఉన్నవారు ఒక్కరి ప్రాణాన్ని అడగట్లేదు, వారు భూనివాసులకు ప్రతిదండన తీర్చమంటున్నారు. అంటే అందరికీ ప్రతిదండన చేయండి అంటున్నారు. ఇక్కడేమో ధనవంతునితోనేమో ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని వ్రాయబడి ఉంది. చాలా వ్యత్యాసం ఈ రెండింటికి కనబడుతూ ఉన్న ఒక పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వచనాలలో బలిపీఠము క్రింద వధింపబడిన ఆత్మలు వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే భూనివాసులకు ప్రతిదండన చేయమంటున్నారు. ఇక్కడే మనకు చాలా వరకు అర్థమైపోతుంది ఏంటంటే ఈ రెండు కూడా వేర్వేరు సందర్భాలు, ఒకదానితో ఒకదానికి ఎలాంటి సంబంధము లేదు అన్న విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తినుము త్రాగుము సంతోషించుము అని ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకుంటున్న సందర్భంలో ధనవంతునితో దేవుడు ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెప్పబడిన మాట మనము చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికైతే హాని చేశాడో ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నవారు ఎవరు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఎవరికైతే ఆ ధనవంతుడు హాని తలపెట్టాడో బాధ పెట్టాడో వారు అడుగుతున్నారేమో అన్నట్లుగా మనకు ఒక సందేహం ఇక్కడ వస్తూ ఉంది.
కానీ ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయంలో ఉన్న సందర్భంలో పరదేశులో వధింపబడిన ఆత్మలు మా రక్తము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చుతున్న మా నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయు తండ్రి అని వారు మొరపెడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ముఖ్యంగా లూకాసు వార్త 12వ అధ్యాయంలోనేమో ఉపమానముగా అది మనకు తెలియజేయబడుతూ ఉంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ సందర్భమేమో ఒక దర్శనము చూస్తూ యోహాను గారు చెబుతున్న సందర్భము అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే యోహాను గారేమో పరదేశులో జరుగుతున్న సంగతులను దర్శనంలో చూసి చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారేమో ఉపమానములో ఉన్న సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక విషయాన్ని చూపించి ఏదో ఒక సంగతిని మనకు తెలియజేసే ప్రయత్నం ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు. అంటే పోల్చి చెబుతూ ఉన్న సందర్భం. ఉపమానం అంటేనే ఒక దానితో ఇంకొక దానిని పోల్చి చెప్పే ఆ పద్ధతినే ఉపమానము అని పిలుస్తారు. ఉపమాన అలంకారము అని అంటేనే ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో గాని, ఒక మనిషిని ఇంకొక మనిషితో గాని పోల్చే ఆ పద్ధతినే ఉపమానము అని పిలుస్తారు. దర్శనము అంటే ఆయన చూస్తూ ఉన్న దానిని రాస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి దానికి దీనికి అసలు సంబంధమే లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే పరదేశులో ఉన్నవారు ఎవరికి తీర్పు తీర్చమని ప్రతిదండన చేయమని అడుగుతున్నారంటే, మొత్తము భూనివాసులందరికీ ప్రతిదండన చేయమని వారు అడుగుతూ ఉన్నారు. ఒక్క ధనవంతునికి మాత్రమే కాదు, భూనివాసులందరికీ ప్రతిదండన చేయమని వారు మొరపెడుతూ ఉన్న సందర్భం. ఆ ధనవంతునికి ప్రతిదండన చేయమని వారు చెప్పట్లేదు, కానీ ఎవరో ఒకరిద్దరు వ్యక్తులను గురించి వారికి ప్రతిదండన చేయమని చెప్పట్లేదు, కానీ భూనివాసులందరికీ ప్రతిదండన చేయమని, వారికి తీర్పు తీర్చమని వారు బిగ్గరగా కేకలు వేసిన ఒక పరిస్థితి మనకు అక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఈ బలిపీఠము క్రింద ఉన్నవారు అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు అని ఆ విషయాన్ని కూడా మనం పరిశీలన చేయగలిగితే, ఆ పరదేశుకు వెళ్ళిన వారు అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారంటే, వారు హేబేలు మొదలుకొని ఎప్పుడైతే నీతిమంతులందరూ చనిపోతూ ఉన్నారో ఆ చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఆ పరదేశుకు వెళ్తూ ఉన్నారు, నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నారు అని మనకి ఇక్కడ లేఖనాల్లో చాలా సాక్ష్యాలు కనబడుతూ ఉంటాయి. పరదేశులో ఎవరుంటారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, నిద్రించిన నీతిమంతులైన వారి ఆత్మలు పరదేశులో ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా ధనవంతుడు లాజరును గురించి చెప్పిన ఆ సందర్భంలో మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో అక్కడ ఒక పాతాళ లోకం ఉంది. ఆ పాతాళ లోకములో ఒక అగాధం ఉంది. అగాధానికి కుడివైపున ఎడమ వైపున 2 స్థలాలు ఉన్నాయి. ఒకటేమో పరదేశు, ఇంకోటేమో అగ్నిగుండము అని మనకు కనబడుతుంది. అయితే అగ్నిగుండానికేమో అనీతిమంతులు వెళ్ళిపోతూ ఉంటే, ఆ నెమ్మది పొందే స్థలానికి లేదా పరదేశుకేమో నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు వెళ్తూ ఉన్నారు అని మనకు అక్కడ ఆ సందర్భాన్ని అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే మనం చనిపోయిన వారు ఎవరైనా సరే పాతాళానికే తప్పకుండా వెళ్లాల్సిందే, పాతాళాన్ని తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడు అని కూడా అనేకమైన సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోదురు అని యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతుంది. అదేవిధంగా కీర్తనల గ్రంథం 89:48లో పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు అని కూడా అక్కడ మనకు ఇంకో లేఖనం కనబడుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చనిపోయిన తర్వాత మృతి పొందిన వెంటనే ఆ దొంగను తీసుకుని ఎక్కడికి వెళ్తానని చెప్తున్నాడు అంటే, పరదేశుకు వెళ్తాను అంటున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే, పాతాళ లోకములో ఉన్న నీతిమంతులైతే పరదేశుకు వెళ్తూ ఉన్నారు, అనీతిమంతులైతేనేమో అగ్నిగుండానికి వెళ్తూ ఉన్నారు అన్న విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా నిద్రించిన నీతిమంతులైన వారి ఆత్మలు పరదేశులో నుండి బిగ్గరగా కేకలు వేసి చెబుతున్న సంగతి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చక ఉందువు, వారికి ప్రతిదండన చేయక ఉందువు అని వారు అక్కడ దేవునికి మొరపెడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు అంటే, వారు అక్కడ ఎప్పటి నుంచి ఉన్నారంటే చాలా కాలము నుంచి వారు అక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నారు, అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నారు. ఒకవేళ ఈ ప్రతిదండన అనేది జరిగితే ఏం జరుగుతుంది అని అంటే,
మాకు విముక్తి దొరుకుతుంది. అప్పుడు మేము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు, పరలోకానికి వెళ్ళిపోవచ్చు. గనుక తొందరగా భూనివాసులందరికీ ప్రతిదండన చేసేస్తే మేము పరలోకానికి వచ్చేస్తాము అన్న ఒక ఆలోచనతో అక్కడ భూనివాసులకు ప్రతిదండన చేయమని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్న ఒక సందర్భం మనకు కనబడుతుంది. కానీ లూకా సువార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 20 వచనాలలో అక్కడ ఒక వ్యక్తిని గూర్చి అడుగుతూ ఉన్నారు కొంతమంది. ప్రకటన గ్రంథంలో మాత్రం భూనివాసులందరినీ గూర్చి ప్రతిదండన చేయమని అడుగుతూ ఉన్న ఒక సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ తేడాను గనక మనం గమనించగలిగితే ఈ రెండిటికి ఎలాంటి సంబంధము లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే వాక్యము మనకు స్పష్టంగా తేటగా ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకున్నప్పుడు అర్థమవుతుంది. ఎవరు సరిపోల్చుకోవాలి వాక్యాన్ని అని మనం పరిశీలిస్తే వింటూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, పరిశోధించుకోవాల్సిన అవసరం ఉంది. బెరయ అనే పట్టణంలో పౌలు శీలలు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నవారు ఏం చేస్తూ ఉన్నారు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే పౌలు శీలలు చెప్పుచున్న సంగతులు అలాగున ఉన్నవో లేవో అని వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అని మనకు అక్కడ ఒక సాక్ష్యం కనబడుతుంది ఆ సంఘపు వారిని గురించి. కాబట్టి ఆ బెరయ సంఘములో ఉన్న వారి వలె వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని పరిశోధించు వారుగా ఉంటేనే మనకు సర్వసత్యం అనేది అర్థమవుతుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలి పిల్లలు. కాబట్టి లూకా సువార్తలోనేమో ఒక వ్యక్తిని గురించి అడుగుతూ ఉంటే ఆ ప్రకటన గ్రంథంలోనేమో భూనివాసులందరి నిమిత్తము అక్కడ తీర్పు తీర్చమని అడుగుతున్న ఒక సందర్భము మనకు కనబడుతూ ఉంది. అయితే లూకా సువార్తలో ఆ ధనవంతుని ప్రాణాన్ని ఈ రాత్రికే అడుగుచున్నారు అని వ్రాయబడి ఉంది కదా. ఇంతకీ ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్న వారు ఎవరు అని మనం ఆలోచిస్తే ఇంతవరకు మనము ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలలో ఉన్న ఆ సందర్భము లూకాసు వార్తలో ఉన్న సందర్భము కాదు. ఆ రెండు ఒకదానికొకటి సంబంధము లేనివిగా కనబడుతున్నాయన్న విషయాన్ని మనం పరిశీలించాము. అయితే ఇప్పుడు అసలు ఈ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరు అన్న ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరనే విషయాన్ని మనము పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అక్కడ ఒక ధనవంతుని గురించి వ్రాయబడి ఉంది. ఆ ధనవంతుడేమో ఏం చేశాడంటే తన పొలములో పండిన పంటను సమకూర్చుకున్న తర్వాత అత్యధికమైన పంట సమృద్ధిగా పంట పండిన తర్వాత ఆ పంటను తీసుకొచ్చి ఇంట్లో వేయాలంటే పాత కొట్లు వాటికి సరిపోవట్లేదు కాబట్టి వాటిని విప్పేసి కొత్త కొట్లను కట్టి అందులో దీనిని ఉంచి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఆయన. నీకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది గనుక నా ప్రాణమా సంతోషించుము, సుఖించుము, తినుము, త్రాగుము అని తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, వెరివాడా ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నాడు అంటున్నాడు. అప్పుడు నీవు సంపాదించినవి ఎవని వగును అని తెలియజేస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ ప్రాణాన్ని అడుగుతున్న వారు ఎవరు, ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్న వారు ఎవరు అని మనము పరిశీలనలో భాగంగా ఇంకొక ధనవంతులను గూర్చిన ఒక సందర్భము మనకు యాకోబు పత్రికలో కనబడుతుంది. దాన్ని కూడా మనం ఒకసారి చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలలో, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ వచనాలను మనం చదువుతూ ఉంటే ఆ ధనవంతుడు ఏదైతే తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడో ఇక్కడ కూడా ఈ ధనవంతుల విషయంలో అవే విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే నీ మీదకి ఏమొస్తుంది అంటున్నాడు, ఉపద్రవము రాబోతుంది అంటున్నాడు.
మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అంటున్నాడు. మీ కోత కోయి వారి కేకలు సైన్యములకు అధిపతియగు యెహోవా చెవులలో చొచ్చినవి అని కూడా ఇక్కడ యాకోబు గారు చెబుతున్న ఒక విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ సందర్భంలో కూడా ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ఇక్కడ కోత కోయి వారి కేకలు సైన్యములకు అధిపతియగు యెహోవా చెవులలో చొచ్చినవి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే కోత కోయి వారికి ఇవ్వవలసిన కూలి ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు బిగపట్టేస్తూ ఉన్నారు అని కూడా ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. అంటే ఆ కూలి కూడా మొరపెడుతుంది అని ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ ధనవంతుల యొద్దన్న బంగారము వెండి ఏమైపోతుంది అంటే తుప్పు పట్టింది. ఆ తుప్పు ఏం చేస్తుంది, ఆ బంగారం మీద వెండి మీద ఉన్న తుప్పు వీరి మీద సాక్ష్యముగా ఉందని కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే అన్యాయముగా సంపాదించి ఆ సంపాదించిన దానితో కొన్న వెండి మరియు బంగారము మీద తుప్పు పడితే ఆ తుప్పు కూడా ఏమవుతుంది అంటే వారి మీద సాక్ష్యము పలుకుతుంది అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా యాకోబు గారు తెలియజేస్తున్నారు. అంటే ధనవంతుడు భూమి మీద సుఖముగా ఉన్నాడు, భోగాసక్తుడై ఉన్నాడు, వదదినమందు తన హృదయాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అక్కడ కూడా ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు, లూకాసు వార్తలో ఆయన ఆ సమృద్ధిగా పండిన ఆ పంటనంతటిని ఇంటికి తీసుకొచ్చి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అంటున్నాడు ఆయన. అంటే ఈ రెండు కూడా కొంచెము ఒకే విధంగా చెప్పబడుతూ ఉన్న సందర్భాలు అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే పనివారికి సమయానికి కూలి ఇవ్వకుండా వారిని మోసం చేస్తూ ఉన్నాడు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే పని చేసిన పనివారికి కూలిని బిగపట్టేటటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఆ ధనవంతుడు కూడా తన ప్రాణంతో అదే విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో కనబడుతున్న ఈ సందర్భం కూడా ఆ ధనవంతుడు వదదినమందు తన హృదయమును పోషించుకుంటూ ఉన్నాడు అని తెలియజేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చెబుతున్న ఉపమానంలో కనబడుతున్న ధనవంతుడు కూడా తన ప్రాణాన్ని ఏం చేసుకుంటున్నాడు, వదదినమందు ఏం చేస్తున్నాడు, వదదినమందు ఆయన కూడా పోషించుకుంటూ ఉన్నాడు. తన హృదయమును ఎలాగైతే ఇక్కడ యాకోబు పత్రికలో వదదినమందు తన హృదయమును పోషించుకున్నాడు అని చెప్పబడుతుందో అక్కడ కూడా ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుతున్నారు. అంటే ఇక వధ అనేది సమీపించినప్పుడు ఆయన కూడా తన ప్రాణముతో ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. అంటే భోగాసక్తుడై ఉన్నాడు, తన హృదయాన్ని పోషించుకుంటున్న పరిస్థితి ఈ రెండు సందర్భాలలో కూడా మనకు కనబడుతూ ఉంది. అది కాబట్టి ఈ ధనవంతుని గూర్చిన ఈ రెండు సందర్భాలు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ ధనవంతులు ఎలా అయ్యారు అనే ఈ విషయాన్ని కూడా మనము ఆలోచన చేయగలిగితే అన్యాయముగా అంటే కూలి వారికి ఇవ్వవలసిన కూలిని కూడా బిగబట్టి అన్యాయముగా సంపాదించుకుని ధనవంతులు అవుతూ ఉన్నారు అన్న విషయం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. కూలి వారికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి అంటున్నాడు. అంటే కూలి చేసిన పని వారికి కూలి ఇయ్యక వారిని మోసం చేస్తూ ఉన్నారు. కూలిని బిగబట్టి దాచుకుంటూ ఉన్నారు. అయితే ఆ కూలియే మొరపెడుతూ ఉన్నది. ఆ కోతకోయి వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు చెవులలోనికి చొచ్చినవి అని కూడా ఇక్కడ మనకు లేఖనం తెలియజేయబడుతుంది. అంటే ఇక్కడేమో ఈ యాకోబు పత్రికలోనేమో సైన్యములకు అధిపతియగు ప్రభువు చెవులలో వారి కేకలు చొచ్చినవి అన్న విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ కూడా నీ ప్రాణమును అడుగుచున్నారు అంటే అక్కడ కూడా ఎవరి కూలినైతే ఆయన బిగబట్టి ధనాన్ని సంపాదించాడో వారి కేకలు కూడా దేవుని చెవులలో చొచ్చినవి కనుకనే ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు అని తెలియజేస్తున్న ఒక సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. అంటే కూలిని బిగపట్టడం ద్వారా ఆ కూలి కూడా మొరపెడుతుంది. కూలివానికి ఇవ్వాల్సిన కూలి మోసముగా బిగబట్టే ఒక పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. వారి బాధ అంటే కూలీ పని చేసిన వారి బాధ, వారి ఆవేదన కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే ధనవంతులు సంపాదించిన వెండి బంగారము వాటికి పట్టిన తుప్పు కూడా వారి మీద సాక్ష్యం పలుకుతుంది అని మనకి ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది.
కాబట్టి ఎవరు ఈ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారు అని అంటే, ఎవరినైతే ఈ ధనవంతుడు మోసము చేసి వారికి ఇవ్వవలసిన కూలి ఇయ్యక బాధించాడో, ఎవరైతే ఈ ధనవంతుని వలన బాధింపబడ్డారో వారు ఆ ధనవంతుని యొద్ద పనిచేసి కూలి పోగొట్టుకున్న వారు కేకలు వేస్తే ఆ కేకలు వెళ్ళి దేవుని చెవులలో చొచ్చాయి కనుక వారు ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అంటే ఈ పనివానికి ఇవ్వవలసిన కూలి కూడా మొరపెడుతుంది. వీటన్నింటిని బట్టి ధనవంతుని ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారు అంటే, ధనవంతుని యొద్ద పనిచేసిన వారి కూలి మరియు ఆ కూలి కూడా మొరపెడుతుంది. ఆ కూలి వారు కూడా కేకలు వేయుచున్నారు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ కూలి చేసిన వారి కూలి కూడా దేవునికి మొరపెడుతోంది. అన్యాయంగా ధనాన్ని సంపాదించావు, అలాగే నీ యొద్ద కూలి చేసిన వారిని మోసము చేసి వారి కూలిని బిగబట్టి ధనాన్ని సంపాదించావు. అలా సంపాదించిన తర్వాత ఏమంటున్నావు అంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నావు కనుక ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు కనుక నీవు సంపాదించినవి ఎవరి వగును అని దేవుడు ఆ ధనవంతుని హెచ్చరిస్తూ ఉన్న ఒక సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దేవునికి మొరపెట్టే విషయంలో ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే, ఆదికాండంలో కయీను హేబెలు అనే ఇద్దరు అన్నదమ్ములు మొట్టమొదటి సంతానముగా పిలువబడిన వారిరువురు కూడా ఉన్న ఆ సందర్భంలో ఆదికాండము 4:8-11 వచనాలలో, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కూలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అంటున్నాడు. ఈ సందర్భంలో కూడా హేబెలు రక్తము నేల నుండి మొరపెడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆ ధనవంతుని సందర్భంలో కూడా పనివారికి ధనవంతుడి ఇవ్వని కూలి దేవునికి మొరపెడుతుంది. ఆ కూలివారు కూడా కేకలు వేస్తూ ఉన్న ఆ కేకలు దేవుని చెవులలో చొచ్చినవి అని కూడా మనకు కనబడుతుంది. అంటే అన్యాయముగా సంపాదించిన వెండి బంగారం మీద పట్టిన తుప్పు కూడా వారి మీద వారి అన్యాయానికి సాక్ష్యం ఇస్తుంది అని మనకు యాకోబు పత్రికలో లేఖనం కనబడుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం పరిశీలన చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, వెరివాడ ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెప్పిన ఆ లేఖనంలో ఎవరు ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారు అని మనం ఆలోచిస్తే, ఆ ధనవంతుని చేత మోసపోయిన వారు, మోసము చేయబడిన వారు ఆ ధనవంతుని యొక్క ప్రాణాన్ని అడుగుతున్నారు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ధనవంతుడు అవటం పాపం కాదు కానీ, ధనాన్ని సంపాదించడం తప్పు కాదు కానీ, అన్యాయంగా ధనాన్ని సంపాదించడము తప్పు. మోసముతో ధనాన్ని సంపాదించడము తప్పు. మోసముగా కూలిని బిగబట్టి తద్వారా ధనాన్ని సంపాదించడం కూడా తప్పు. అది పాపముగా పరిగణించబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీటన్నింటినీ మనసులో ఉంచుకొని మనం ధనాన్ని సంపాదిస్తే అది ఎన్నటికీ తప్పు కాదు కానీ, ఒకవేళ మోసము చేసి ధనాన్ని సంపాదిస్తే అది తప్పుగా పాపముగా పరిగణించబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధనాన్ని సంపాదించి అది నీ దగ్గర ఉంచుకోవద్దు. నీవు దేవుని ఎడల ధనవంతుడు కావాల్సిన అవసరం ఉంది. నీ దగ్గర ఉన్న ధనాన్ని పరలోక ధనంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే దేవుని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. నీ ధనంతో ఇతరులకు సహాయం చేయవలసిన అవసరము ఉంది. అంతేగాని ధనాన్ని అంతా సమకూర్చుకుని దాన్ని తన కొరకు మాత్రమే దాన్ని కూడబెట్టుకుని దాన్ని సంపాదించుకుంటే అది పాపంగా పరిగణించబడుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ వీటిలో ఏ ఒక్కడి కూడా ధనవంతుడు చేయట్లేదు. అనేక సంవత్సరములకు సరిపడి ఆస్తిని కొరకు సమకూర్చాను అని తన ప్రాణముతో చెబుతున్న ధనవంతుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. తన ప్రాణముతో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అంటున్నాడు. అంటే ఇదంతా న్యాయమైన సంపాదనే గనక అయి ఉంటే ఈయన ప్రాణాన్ని ఎవరు కూడా అడిగేవారే కాదు.
ఇది న్యాయమైన సంపాదన కాదు కనుకనే ఆ సంపాదనలో వేరే వారి యొక్క కష్టం ఉంది కనుక, వారి బాధ ఉంది కనుక, వారి ఆవేదన ఉంది కనుకనే ఆ ఆవేదన చెందిన వారు, బాధపడిన వారు, కష్టపడిన వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర్రను విని నీ రాత్రికే నీ ప్రాణము నడుపుచున్నారు అని ఆ ధనవంతుడితో చెబుతూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేగాని పరదేశులో ఉన్న వధింపబడిన ఆత్మలు ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారా అంటే అది ఎంత మాత్రము సరైనది కాదు. కానీ ధనవంతుని ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారంటే ధనవంతుని చేత మోసపోయిన వారు, కూలిని బిగపట్టిన ఆ కూలి ఆ ధనవంతుని నిమిత్తము, ఆయన ప్రాణము నిమిత్తము మొరపెడుతూ ఉంది అని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇంతవరకు మనం పరిశీలించిన పరిశోధనలో మనకు లేఖనాలను బట్టి మనం ఆలోచిస్తే ధనవంతుని చేత మోసము చేయబడిన కూలి వారే ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారు అని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కనుక ఒకసారి ఆలోచించండి ప్రియులరా, వాక్యం ఏం చెబుతుంది? కూలీ పని చేసిన తర్వాత కూడా కూలీ డబ్బులు రాకపోతే వారు పడే ఆవేదన, బాధ ఎవరు చూస్తున్నారు అని మనం ఆలోచిస్తే దేవుడు వారిని చూస్తున్నాడు, వారి బాధను చూస్తూ ఉన్నాడు. వారు పడే ఆ బాధ, ఆవేదన ఎవరి దగ్గరికి వెళ్తుంది అని మనం ఆలోచిస్తే దేవుని యొద్దకు చేరుకుంటూ ఉంది. ఎవరైనా బాధపడితే, ఎవరినైనా మోసం చేస్తే ఆ మోసపోయిన వారి బాధ అనేది ఎక్కడికి చేరుతూ ఉంది అని అంటే దేవుని యొద్దకు చేరుతూ ఉంది. కాబట్టి ఈ ధనవంతుడు ఎవరి కొరకు ధనవంతుడయ్యాడు అంటే తన కొరకు, తన ప్రాణము కొరకు, తన సుఖ సంతోషముల కొరకు ధనవంతుడయ్యాడు కనుక దేవుని కొరకు ధనవంతుడయి ఉంటే వారు ఆయన ప్రాణమును అడిగేవారు కాదు. కానీ తన కొరకే ఆయన ధనవంతుడయ్యాడు కనుకనే ఎవరైతే ఆయన చేత బాధింపబడ్డారో వారు ఆయన ప్రాణమును అడుగుచూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. మరి మనము ధనమైతే సంపాదిస్తూ ఉన్నాము కానీ దేవుని కొరకు ఖర్చు పెడుతున్నామా లేదా ఒకసారి మనలను మనం కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఎవరినైనా మోసం చేసి సంపాదిస్తూ ఉన్నామా? ఎవరినైనా బాధ పెట్టి మనము సంపాదిస్తూ ఉన్నామా? ఒకవేళ ఎవరినైనా బాధ పెడితే వారి మొర దేవుని చెవులలోనికి చొచ్చును అన్న ఆ విషయాన్ని మనము మనసునందు ఉంచుకోవాలి. అలాగే మోసము ద్వారా సంపాదించిన డబ్బు కూడా దేవునికి మొరపెడుతుంది అని లేఖనం తెలియజేస్తూ ఉంది. కనుక ఆ మోసము చేసి సంపాదించిన డబ్బుతో కొన్న వస్తువుల మీద పట్టిన తుప్పు కూడా మన మీద సాక్ష్యముగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఒక హెచ్చరికగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ డబ్బు లేక ధనము సంపాదించే విషయంలో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. న్యాయముగా సంపాదించే వారముగా ఉండాలి. అదేవిధంగా దేవుని కొరకు మనము ఖర్చు పెట్టే వారముగా ఉండాలి అని ఇక్కడ మనకు వాక్యము చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్న ఒక సందర్భం కనబడుతుంది. కాబట్టి చాలా మంది దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే ధనవంతులు అవుతూ ఉన్నారు. అలాంటి వారే ఎక్కువ మంది కనబడుతున్నారు. కానీ దేవుని ఎడల ధనవంతులు కావాలంటే ఏం చేయాలి అంటే కోత కోసిన పనివారికి ఇవ్వవలసిన ధనాన్ని ఏం చేయాలి? న్యాయంగా ఇవ్వాలి. దేవుని మీద లక్ష్యం ఉంచాలే కానీ ధనం మీద లక్ష్యము ఉంచకూడదు. మరి ఏ ధనాన్ని మనం సంపాదించుకోవాలంటే పరలోక ధనాన్ని సంపాదించుకునే విషయంలో ఆసక్తి గల వారమై ఉండాలి. మరి పరలోక ధనాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మేలు చేయాలి, ఇతరులకు సహాయము చేయవలసిన అవసరము ఉంది. అదేవిధంగా దేవుని పని చేయుటలో ఆసక్తి గల వారమై కూడా ఉండాలి. కాబట్టి ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాలలో ఆ కేకలు వేసేవారు ఎవరు అంటే పరదేశులో ఉన్నవారు కేకలు వేస్తున్నారు అనుకుంటున్న చాలా మంది ఉన్నారు. కానీ ఆ పరదేశులో ఉన్నవారు కేకలు వేసేది ధనవంతుని ప్రాణము నిమిత్తము కాదు, భూనివాసుల నిమిత్తము ఆ పరదేశులో ఉన్న వారంతా కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఆ ధనవంతుని విషయంలో మొరపెడుతూ ఉన్నది ఎవరు? ఆయన ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరంటే ఆ ధనవంతుని చేత మోసపరచబడిన వారు ఆయన ప్రాణమును అడుగుచున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కానీ యేసుక్రీస్తు వారు చెబుతున్న సందర్భంలో ధనవంతుని సంగతి ఏంటది అని మనం ఆలోచిస్తే అదొక ఉపమానము. మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ సంగతి ఏంటి అంటే అదొక దర్శనముగా మనకు కనబడుతూ ఉంది. దర్శనములో చూసి చెబుతున్న విషయానికి అలాగే ఉపమానంలో చెప్పబడిన సంగతికి చాలా వ్యత్యాసం ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
అందుకనే దేవుని కొరకు ధనవంతులు కాక తమ కొరకే ధనవంతులైన వారు ఇలా మోసము చేసి దేవునికి ఇయ్యక ఇతరులకు ఒక న్యాయముగా సంపాదించుకోకుండా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఈ లూకాసు వార్తలో ఏదైతే 12వ అధ్యాయంలో ఈ విషయం చెప్పబడుతూ ఉందో ధనవంతుని విషయంలో అలానే ఉంటుంది అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి వారితో దేవుడు ఏం చెబుతున్నాడంటే, వెర్రివాడా ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడు. ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అనేది పరదేశులో ఉన్నవారు అడిగేది కాదు. పరదేశులో ఉన్నవారు భూనివాసులకు ప్రతిదండన చేయమని అడుగుతున్నారు, వారికి తీర్పు తీర్చమని అడుగుతున్నారు. కానీ ఇక్కడ కోత కోసిన పనివారికి కూలి ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న ఆ విషయాలను కూడా మనం చూస్తే, అంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన కొన్ని ఆజ్ఞలలో కోత పని వారికి ఇవ్వవలసిన కూలి ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే ఆ విషయాలను కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో 14-15 వచనాల్లో, నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములో నున్న పరదేశులలోనేమి దరిద్రుడైనను కూలివాణినైనను బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటి ఇయ్యవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును అని చెబుతున్నాను. అంటే కూలి చేసిన వాని కూలి ధనము ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలని తెలియజేస్తున్నాడు. సూర్యుడు అస్తమించక మునుపే వారికి కూలి ఇవ్వాలని కూడా ఇక్కడ చాలా స్పష్టమైన ఆజ్ఞ మనకు కనబడుతుంది. ఒకవేళ కూలి ఇవ్వకపోతే ఆ కూలివాడు యెహోవాకు మొరపెడితే అది పాపముగా మారే ప్రమాదం ఉంది అని ఇక్కడ మనకు చాలా స్పష్టమైన లేఖనము కనబడుతుంది. ఈ ధనవంతుని విషయంలో అదే జరిగింది. ఆ కూలివారి కూలిని బిగపట్టి ఆయన ధనాన్ని సంపాదించాడు కనుక ఆ కూలి దేవునికి మొరపెట్టింది. ఆ కూలివారు దేవునికి కేకలు వేశారు. ఆ కేకలు దేవుని చెవులలోనికి చొచ్చాయి కనుక దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగును అని ఇక్కడ దేవుడు ధనవంతునితో చెబుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. లేవియాకాండము 19వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అంటున్నాడు. అంటే ఏ రోజు చేసిన పనికి ఆ రోజే కూలిని ఇచ్చేసేయాలి. ఒక దినము కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. సూర్యుడు అస్తమించక మునిపే వారికి కూలిని ఇచ్చేయాలి అని ఇక్కడ చాలా స్పష్టమైన ఆజ్ఞలు దేవుడు వారికి దయచేస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, సంపాదించేటటువంటి ధనము ఎవరిని మోసము చేయకుండా సంపాదించాలి, ఎవరి మనసును బాధపరచకుండా సంపాదించాలి. అదేవిధంగా ఎవరి విషయంలో కూడా మనము అన్యాయము చేయకుండా సంపాదించవలసినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ లేఖనాల ద్వారా చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 23-25 వచనాలు మనం చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో పడవేయబడుదు అంటున్నాడు. ఒకవేళ అంటే ఇది బలులు అర్పించే ఆ కాలంలో జరిగిన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఏం చెబుతూ ఉన్నాడంటే, ఆ బలిని అర్పించే ఆ సమయంలో ఎవరి మీదనైనా ఒకవేళ విరోధం ఉన్నదని మనకు జ్ఞాపకమునకు వస్తే ఆ బలిని అక్కడనే మొదట నిలిపివేసి వెళ్ళి మొదట సమాధాన పడి ఆ తర్వాత వచ్చి బలిని అర్పించమంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ బలిని అర్పించే ఆ సమయంలోగా గనక ఆ ఎవరైతే విరోధం ఉన్న ఆ వ్యక్తి దేవునికి మొరపెడితే అప్పుడు మనము న్యాయాధిపతికి అప్పగింపబడే ఒక ప్రమాదం ఉంది, చెరసాలలో వేయబడే ప్రమాదం ఉంది అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని మనము లూకాసు వార్త 12వ అధ్యాయంలో చూసాం. అంటే ఆయన
అవకాశం గనక ఉండి ఆ విషయం అతనికి తెలుసుంటే గనక వారి యుద్ధకు వెళ్ళి క్షమాపణ అడిగి వారి డబ్బులు వారికి ఇచ్చేసేవాడేనేమో. కానీ ఆ అవకాశమే లేకుండా అతడు కొట్లలో తెచ్చి వేసుకుందామని ఆలోచిస్తూ ఉండగానే ఆ కూలి వారి కేకలు దేవుని చెవులలోనికి వెళ్ళిపోయాయి. ఆ కూలి దేవునికి మొరపెట్టేసింది, ఆ రాత్రికే నీ ప్రాణము నడుగుచున్నారు అని దేవుడు ఆ ధనవంతునితో చెబుతూ ఉన్న ఆ సందర్భము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ధనవంతుని ప్రాణాన్ని అడిగేది ఎవరు అంటే, ఎవరికైతే ధనవంతుడు అన్యాయం చేశాడో, ఎవరినైతే ధనవంతుడు మోసము చేసి ధనాన్ని సంపాదించాడో వారు ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నారు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియుల. మన విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన ప్రాణాన్ని అడిగేవారు కూడా ఎవరైనా ఉన్నారా? మన సంపాదన ఎలా ఉంది? మనం న్యాయంగానే సంపాదిస్తున్నామా? దేవుని సన్నిధిలో మన జీవితము న్యాయముగానే జీవిస్తూ ఉన్నామా? ఎవరినైనా మోసం చేసి సంపాదిస్తున్నామా? సంపాదించినదంతా మన కొరకే మనము సంపాదించుకుంటున్నామా? లేక దేవుని కొరకు కూడా ఏమైనా ఖర్చు పెట్టే వారంగా ఉన్నామా? తమ కొరకు కాక దేవుని కొరకు ధనవంతులై ఉండుడి అని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే దేవుని పనులను చేసే వారముగా కూడా మనం ఉండాలి అని ఇక్కడ మనకు లేఖనం హెచ్చరిస్తూ ఉన్న ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక మన జీవితాలలో ఉంటే, ఈరోజు ఈ వాక్యము మన నిమిత్తమే ఇది తెలియజేయబడింది అని గమనించి మన హృదయాన్ని మార్చుకుని దేవుని కొరకు ధనవంతులుగా ఉండే పరిస్థితి మనము కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. పరలోక ధనమును సంపాదించుకునే వారముగా మనం ఉండాలి. లేకపోతే ఎలాగైతే ధనవంతుని వెర్రివాడా ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని దేవుడు చెబుతున్నాడో, మన విషయంలో కూడా అలానే ఎవరైనా గనక దేవునికి మొరపెడితే అదే పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధనవంతుని వలె దేవుని కొరకు కాక తన కొరకు మాత్రమే సంపాదించుకునే ప్రతి ఒక్కరిని ఈ వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాలలో ఉన్న వచనాలలో ఈ ధనవంతుని ప్రాణమును అడుగుతున్నది ఎవరు అంటే, ప్రకటన గ్రంథములో ఉన్న ఆ వధింపబడిన ఆత్మలు కాదు, కానీ ఎవరైతే ఆ ధనవంతుని ద్వారా మోసపరచబడ్డారో, బాధపరచబడ్డారో వారే ఆ ధనవంతుని ప్రాణాన్ని అడుగుతున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించేవారమై ఉన్నాం. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొని చిన్న మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.